రియలైజ్ అయ్యి సర్ప్రైజ్ అవుతున్న టైంలో వచ్చిందండి వయ్యారి. డాకు మహారాజ్ ప్లాట్ అయితే ఏమి చెప్పట్లేదు, ఇట్ విల్ బి అన్ స్పాయిలర్, ఎందుకంటే పెద్దగా ఏం లేదు. ఇప్పటిదాకా మీరు టీజర్ ట్రైలర్ ఏదైతే వాచ్ చేస్తారో కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఇంక ఓవరాల్గా ఎలా ఉందని మిషన్కి వచ్చేస్తే, నేను బాలకృష్ణ గారి ఫిలిం చూశాను. నోట్ దిస్ పాయింట్ అండర్లైన్, నేను బాలకృష్ణ గారి ఫిలిం చూశాను. ఇట్ వాజ్ ఓకే, ఓకేలో హాఫ్ ఓకే అనమాట. ఎందుకు బాలకృష్ణ గారి ఫిలిం ఇలా స్ట్రెస్ చేసి చెప్పాను అంటే, వీడిని పూర్తిగా చూడండి, వీడు సినిమాలు లేపుతున్నాడు అనే ఫీలింగ్లో ఉంటారు మళ్ళీ మీరు. సగం మంది ఇలాగే ఉంటారు. పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేది, ఓహో ఈ కేటగిరీస్లో మనం కూడా సర్ప్రైజ్ అవుతాం అనేది మీకు కొంచెం అర్థమైంది. జనరల్గా బాలకృష్ణ గారి ఫిలిమ్స్ అంటే ఒక స్టాంప్ మార్క్ లాగా మనకి ఏముంటాయి, ఒకటి టూ లౌడ్ మ్యూజిక్, లౌడ్ నాయిస్ ఉంటుంది.